హాయ్ అండి. ఉప్పు, కారం పెట్టేసి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఏం చేప ముక్కలు అనుకుంటున్నారు? మన గోదావరోళ్ళ గోదావరి చేప కొయ్యంగండి. దీని టేస్ట్ దేనికి రాదండి. చాలా బావుంటది కదా! శుభ్రంగా చేసి ముక్కలు కట్ చేసి కడిగేసి పక్కన పెట్టేశానండి. ఇది పులుసు పెట్టుకుంటారు, ఇగురు పెట్టుకుంటారు. నేనైతే ఇగురే వండానండి. ఇగురే టేస్ట్ చాలా బావుంటది. పులుసు అయితే నేను మట్టి దాకలో వండుతానండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూర వండుకుంటూ 2 విషయాలైతే మనం మాట్లాడుకుందాం. అసలు ఇప్పుడు పిల్లలు ఈ జనరేషను ఎలా ఉందండి. పాపం వాళ్ళకి చదువు పుస్తకాలు మైలేకపోతున్నారు. వర్క్ చేయలేకపోతున్నారు. ఉదయాన్నే లెగ్గొడతాం. స్కూల్‌కి టైం అయిపోతుంది. లెగండి, లెగండి, లెగండి అని. పాపం వాళ్ళు టిఫిన్ హడావుడిగా తిని, మనం హడావుడిగా సర్ది వాళ్ళని స్కూల్‌కి పంపించేస్తుందాకా ఉండి. సాయంత్రం వస్తారు. వచ్చిన తర్వాత స్నాక్స్ ఏదో పెట్టేసి, పాలిచ్చేసి, ట్యూషన్ టైం అయిపోతుంది. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి అని పంపించేస్తాం. చదువుకోవాలి, వాళ్ళు బాగా పైకి రావాలని మనం అనుకుంటాం. కానీ వాళ్ళని ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నామో. ఇలాగే ఉందండి ప్రతి ఒక్కరి పిల్లల విషయాలను కానీ. మన ట్యూషన్ నుంచి వస్తారండి, నీరసపడిపోయి వస్తున్నారండి. ట్యూషన్ నుంచి వచ్చేసరికి పాపం ఏదో 2 మెతుకులు తిని చూస్తే కొంతసేపు టీవీ చూస్తారు, లేదంటే పడుకుంటున్నారు. మళ్ళీ ఉదయాన్నే రొటీన్. కానీ మన రోజుల్లో అలా ఉండేదండి. స్కూల్‌కి వెళ్ళొచ్చినా కూడా బోలెడంతసేపు ఆడుకునే టైం ఉండేది. అందరితో కలిసి మాట్లాడుకునే టైం ఉండేది. ఖాళీ ప్రదేశాల్లో అందరం కలిసి పిల్లలందరూ కలిసి ఆడుకునేవాళ్ళము. అటువంటిది ఏమన్నా ఉందా ఇప్పుడు ఈ రోజుల్లో? ఒకవేళ ఆడుకున్నా ఆదివారం రోజున ఎవరి ప్రారిగోడ లోపల వాళ్ళే ఆడుకోవడం. పిల్లలు ఆళ్ళు వీళ్ళు కలిసి ఆడుకునే సందడే లేదండి. ఆ రోజులైతే మళ్ళీ రావు. మనం ఎంజాయ్ చేసినట్టు మన పిల్లలు అస్సలు ఎంజాయ్ చేయట్లేదండి. ఒక్కరోజు సెలవిచ్చిందని ఎక్కడికైనా ఆదివారం తీసుకెళ్తే అదే ఆనందపడిపోతున్నారు. కానీ స్కూల్‌కి వెళ్ళొచ్చినా కూడా బోలెడు టైం ఉండేది. బోలెడంత ఎంజాయ్ చేసేవాళ్ళం మనమైతే. ఇప్పుడైతే అది లేదు. అదే జాబ్ చేసే తల్లిదండ్రులైతే అస్సలు లేదండి. వాళ్ళు జాబ్ చేసుకుంటారు, వీళ్ళు చదువుకుంటారు. ఏదో నా మనసులో ఉన్న మాట చెప్పానండి. ఇదిగోనండి మన కొయ్యంగ కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఎగురొండేసాను. సూపర్ టేస్టీగా ఉంది. ఇందులో ముల్లు కూడా ఉండదు. పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.